వెల్కమ్ టు వి ఆటోమొబైల్స్. మారుతి స్విఫ్ట్ కార్ అయితే ఈరోజు చూపించబోతున్నాను. ఇది 2024లో 4th జనరేషన్ కార్ స్విఫ్ట్ అయితే లాంచ్ అయింది. సో దాని యొక్క రివ్యూ ఈరోజు చూపించబోతున్నాను. స్విఫ్ట్లో యాజ్ యూజువల్ గానే 9 వేరియంట్స్ ఉన్నాయి. VXI నుంచి ZXI ప్లస్ వరకు. ఇప్పుడు నేను చూపించబోయే కార్ అయితే ZXI ప్లస్ మాన్యువల్ వేరియంట్ అనమాట. ఇది లుక్ అయితే కంప్లీట్ గా చేంజ్ చేసుకుందని చెప్పుకోవచ్చు. ముందు దానికన్నా ఇప్పుడు గ్రిల్ పార్ట్ అయితే పెంచారు. బిఫోర్ కి కార్ కి చూడగానే మోడల్ అయితే కంప్లీట్ గా చేంజ్ అయిన అయితే ఐడెంటిఫై చేయగలుగుతాం మనం. సో ఇది పానోరామిక్ గ్రిల్ ఉంది. సైడ్ లో మాత్రం ఓపెన్ ఉంచారు ఇంజిన్ కి ఎయిర్ వెళ్ళడం కోసం అని చెప్పి. దీని బ్యాడ్జింగ్ మాత్రం ఇక్కడ ఇవ్వడం జరిగింది. లైట్స్ విషయానికి వస్తే హెడ్ ల్యాంప్స్ ఉన్నాయి. ఇది బూమరాంగ్ స్టిక్ మోడల్ లో ఉంది. ఇండికేటర్ అయితే నాకైతే అలా అనిపిస్తుంది, మీకు ఎలా అనిపిస్తుందో కామెంట్స్ రూపంలో చెప్పండి. కింద ఫాగ్ ల్యాంప్స్ అయితే మనం చూస్తున్నాం. ఇవి కూడా LED ఇచ్చారు. టోనింగ్ కి స్లాట్ ఉంది. అండ్ బంపర్ అయితే మనకి బ్లాక్ కలర్ లో ఇవ్వడం జరిగింది. కింద స్కిడ్ ప్లేట్ బ్లాక్ కలర్ లో ఇచ్చారు. టైర్ పార్ట్ వచ్చేసరికి R15 డైమండ్ కట్ అలవిల్ ఇవ్వడం జరిగింది. ఫ్రంట్ అయితే డిస్క్ బ్రేక్, బ్యాక్ అయితే డ్రమ్ బ్రేక్ ఇచ్చారు. సైడ్ మిర్రర్స్ చూస్తే ఇది హైర్ అండ్ కాబట్టి ఆటోమేటిక్ క్లోజ్ అయితే ఉంటుంది. ఇది డ్యూయల్ కలర్ లో కనిపిస్తుంది. మనకి రెడ్ అండ్ బ్లాక్ కాంబినేషన్ లో ఉంది. మిర్రర్స్ అయితే బ్లాక్ ఇచ్చారు. ఇండికేటర్ కనిపిస్తుంది. హ్యాండిల్ కూడా బాడీ కలర్ ఇవ్వడం జరిగింది. ఇది సెన్సార్ అన్నమాట. సెన్సార్ ఓపెన్. ఇది పెట్రోల్ వర్షన్. సో ట్యాంక్ కెపాసిటీ వచ్చి 37 లీటర్స్ అనమాట. దీని మైలేజ్ వచ్చి 25 కిలోమీటర్స్ పర్ లీటర్ ఇస్తుందని అయితే కంపెనీ క్లైమ్ చేస్తున్నారు. ఇంకా రేర్ పార్ట్ వచ్చేసరికి మనం చూస్తున్నాం చాలా అందంగా కనిపిస్తుంది. బ్లాక్ అండ్ రెడ్ కాంబినేషన్ లో ఇండికేటర్ గానీ బ్రేక్ ల్యాంప్ కానీ డిఫరెంట్ గా కనిపిస్తుంది. అంటే డిఫరెంట్ కాదు, అట్రాక్టివ్ గా కనిపిస్తుంది. స్విఫ్ట్ బ్యాడ్జింగ్ అయితే ఉంది. డిఫాగర్ లైన్స్, వైపర్, ఎయిర్ స్పాయిలర్ అండ్ యాంటీనా 4 సెన్సర్స్ అయితే మనకు కనిపిస్తున్నాయి. టైల్ గేట్ ఓపెన్ చేసి చూద్దాం బూట్ స్పేస్ ఎంత ఉందో. టైల్ గేట్ అయితే చాలా ఈజీగా ఓపెన్ అవుతుంది. హైడ్రాలిక్ టైల్ గేట్ ఓపెన్ ఇచ్చారు. బూట్ స్పేస్ వచ్చి మనకి 265 లీటర్స్ బూట్ స్పేస్ ఉంది. సో స్టోరేజ్ రూమ్ లో మనకి లైట్ కూడా కనిపిస్తుంది. ఇక్కడ లగేజ్ టై చేసుకోవడానికి హుక్ అయితే ఇవ్వడం జరిగింది. స్పేర్ టైర్ ఇక్కడ చూస్తున్నాం. R14 ఇంచ్ అయితే స్పేర్ టైర్ ఇవ్వడం జరిగింది. ఈ పార్సిల్ ట్రే ఉంది. ఇది కావాలంటే పెట్టుకోవచ్చు, లేదంటే తీసేయచ్చు. తెలిసింది కదా. ZXI ప్లస్ మనం వేరియంట్ చూస్తున్నాం కాబట్టి దీనిలో మాత్రమే మనకి రేర్ కెమెరా అయితే ఇవ్వడం జరుగుతుంది. అన్ని వేరియంట్స్ లో రాదు. వేరియంట్ బట్టి కొన్ని అయితే మార్పులు అయితే ఉంటాయి అనమాట కార్లో. ఎంత సెన్సార్ డోర్ ఓపెన్ అయినా కూడా కీ అయితే కంపల్సరీ ఉండాలి కదా. సో మారుతి సుజుకి స్విఫ్ట్ 4th జనరేషన్ కీ అయితే నా చేతిలో ఉంది. చాలా క్యూట్ గా అనిపిస్తుంది. ఇది బ్లూ కలర్ లో అండ్ సుజుకి లోగోతో ఉంది. జస్ట్ లాక్ అండ్ అన్లాక్ మాత్రం ఇవ్వడం జరిగింది. ఓపెన్ చేసి లోపలికి వెళ్ళి చూసేద్దాం కార్ ఎలా ఉంది ఏంటో. కార్ ఎక్కేటప్పుడు అయితే కంఫర్ట్ చూసుకోవాలి. ఎక్కడానికి చాలా ఈజీగా ఉంది. ఆల్మోస్ట్ 90 డిగ్రీస్ అయితే డోర్ ఓపెన్ అవుతుంది అనమాట. ఈజీగా ఎక్కచ్చు కార్లోకి. డోర్ లో చూస్తున్నాం మనం లాక్ అన్లాక్ బటన్స్ చూస్తున్నాం. అండ్ రేర్ మిర్రర్ క్లోజ్ అండ్ అన్క్లోజ్, లెఫ్ట్ రైట్ అడ్జస్ట్మెంట్ బటన్స్ మనం చూస్తున్నాం. డోర్ ఓపెన్ కి అయితే క్రోమ్ ఎలిమెంట్ తో హ్యాండిల్ ఇవ్వడం జరిగింది. చిన్నది ఇక్కడ క్రోమ్ డార్క్ కలర్ తో కూడా ఇక్కడ డిజైన్ చేశారు లుక్ కోసం. ఆర్మ్ రెస్ట్ కి సాఫ్ట్ టచ్ ఇవ్వడం జరిగింది. ఇక్కడ బాటిల్ హోల్డర్ కూడా ఒకటి ఉంది. పెద్ద స్పీకర్ ఒకటి అండ్ చిన్న స్పీకర్ ఒకటి. స్టార్ట్ బటన్ ఇక్కడ చూస్తున్నాం. దీన్ని చిన్న క్రోమ్ ఎలిమెంట్ తో డిజైన్ చేశారు క్యూట్ గా. అండ్ మనకి హై బీమ్ అడ్జస్ట్మెంట్స్ ఇక్కడ ఉన్నాయి. బ్యానెట్ ఓపెన్ కి, పెట్రోల్ ట్యాంక్ ఓపెన్ కి ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఇది మాన్యువల్ అని చెప్పాను కదా. 3 పెడల్స్ ఉన్నాయి. AC వెంట్ ఇక్కడ చూస్తున్నాం. దీని అడ్జస్ట్మెంట్ అయితే దీని పక్కనే ఇవ్వడం జరిగింది. స్టీరింగ్ కూడా సాఫ్ట్ టచ్ తోటి లెదర్ వ్యాప్ చేసి ఉంది. లెఫ్ట్ సైడ్ చూస్తున్నాం మనకి మీడియా కంట్రోల్ బటన్స్ ఉన్నాయి. ఇక్కడైతే క్లస్టర్ కంట్రోల్స్ అయితే ఇక్కడ ఉన్నాయి. కాల్ అటెండ్ కి, కట్ చేసుకోవడానికి, వాయిస్ కమాండ్ కి కూడా ఇక్కడ ఇవ్వడం జరిగింది. వైపర్ కంట్రోల్స్ చూస్తున్నాం. హై బీమ్ కంట్రోలర్స్ రైట్ సైడ్ చూస్తున్నాం. మనం చూస్తున్నాం ఇక్కడ ఉంది అనలాగ్ క్లస్టర్ అన్నమాట. ఫ్యూయల్ కెపాసిటీ అంతా చూపిస్తుంది. సీట్ బెల్ట్స్ పెట్టుకోవడానికి అలర్ట్ ఉంది. ఇక్కడ దీని రేంజ్ కనిపిస్తుంది. యావరేజ్ ఫ్యూయల్ కెపాసిటీ మొత్తం ఇది ఇండికేట్ చేస్తుంది. సీట్ అడ్జస్ట్మెంట్ కూడా ఇవ్వడం జరిగింది. అండ్ డ్రైవర్ సీట్ కి అయితే హైట్ అడ్జస్ట్మెంట్ ఉంది. కో ప్యాసింజర్ కి అయితే ఫ్రంట్ అండ్ బ్యాక్ కి మాత్రమే ఇవ్వడం ఉంది. ఇక్కడ మనం చూస్తున్నాం ఇది 9 ఇంచ్ టచ్ స్క్రీన్ స్మార్ట్ ప్లే ప్రో ప్లస్ ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్. AC వెంట్స్ కింద ఉన్నాయి. ఇది పార్కింగ్ ఇండికేటర్, సీట్ కి అడ్జస్ట్మెంట్, వెంటిలేషన్ అడ్జస్ట్మెంట్, ఇవన్నీ AC కంట్రోలర్స్ ఉన్నాయి. ఇక్కడ ఎయిర్ ప్యూరిఫైయర్, ఎయిర్ కంట్రోలర్స్. కింద 2 స్లాట్స్ ఇచ్చారు. ఇది 12 వాట్స్ ఛార్జింగ్ పాయింట్ అండ్ ఇది USB ఛార్జింగ్ పాయింట్. ఇక్కడ చూస్తున్నాం మనం వైర్లెస్ ఛార్జింగ్ కి కూడా ఒకటి స్లాట్ ఇవ్వడం జరిగింది. ఇది 2 కప్ హోల్డర్స్. ఇది గేర్ మాన్యువల్ వేరియంట్ అని చెప్పుకున్నాం కదా. సో 5+1 గేర్ రాడ్. ఇది మాన్యువల్ హ్యాండ్ బ్రేక్. సీట్ బెల్ట్స్ ఇచ్చారు. ఇక్కడ గ్లో బాక్స్ చూస్తున్నాం. స్టోరేజ్ కి సింగిల్ ఇచ్చారు. 2 స్లాట్స్ అయితే ఏం లేదు. కో ప్యాసింజర్ కి AC వెంట్ ఉంది. అక్కడ అడ్జస్ట్మెంట్ కూడా ఇచ్చారు AC కి పక్కనే. ఆ డోర్ లో కూడా మనకి స్పీకర్, పెద్ద స్పీకర్ అండ్ మినీ స్పీకర్ ఉన్నాయి. ఫ్రంట్ డోర్ ఓపెన్ చేసుకోవడానికి, కూర్చోడానికి ఎలా అయితే కంఫర్ట్ ఉందో బ్యాక్ డోర్ కూడా అంతే ఓపెన్ చేసుకొని కూర్చోడానికి కంఫర్టబుల్ గా డోర్ అయితే ఓపెన్ అవుతుంది. ఇంకా కూర్చున్నాక సీట్ కంఫర్ట్ అయితే చూద్దాం. నాకు టై వరకు సీట్ ఉంది. అంటే దీని వెడల్పు కూడా చాలా ఎక్కువ ఉంది. కంఫర్టబుల్ గా ఉంది కూర్చోడానికి. అండ్ హెడ్ రెస్ట్ కూడా
కంఫర్టబుల్ గా ఉంది. అడ్జస్టబుల్ హెడ్ రెస్ట్ ఇచ్చారు. బ్యాక్ సైడ్ 2 passengers కి మాత్రమే హెడ్ రెస్ట్ ఇవ్వడం జరిగింది. ఇది 60-40 రేషియోలో సీట్ అయితే ఇవ్వడం జరిగింది. సో బూట్ స్పేస్ లో ఏమన్నా థింగ్స్ కావాలంటే ఫోల్డ్ చేసి తీసుకోవచ్చు. 3 passengers కి సీట్ బెల్ట్ ఇచ్చారు. సీట్ అయితే సాఫ్ట్ టచ్ తోటి ఉంది. ఆర్మ్ రెస్ట్ అయితే ఏం లేదు. 3 passenger కెపాసిటీ, 2 passengers కి మాత్రం హెడ్ రెస్ట్ అడ్జస్టబుల్ ఇచ్చారు. కూర్చుంటే హెడ్ రూమ్ అయితే చాలా స్పేషియస్ గా ఉంది. 6 feet కూడా చాలా కంఫర్టబుల్ గా కూర్చోవచ్చు. ఫోల్డబుల్ హ్యాండిల్స్ ఇచ్చారు. ఇందాక నేను ఫ్రంట్ సీట్ లో కూర్చున్నాను. నా కంఫర్టబుల్ గా సీట్ అయితే బ్యాక్ వేసుకోవడం జరిగింది. దాన్ని అలాగే వదిలేసి వచ్చి నేను ఇప్పుడు బ్యాక్ కూర్చున్నాను. సో బ్యాక్ కూర్చున్నాక సీట్ అయితే చూసారు కదా, కంఫర్టబుల్ లెగ్ రూమ్ అయితే ఎంత కంఫర్ట్ గా ఉందో. ఫ్రంట్ సీట్ కి అది అంత బ్యాక్ వచ్చినా కూడా నేను కూర్చోడానికి చాలా కంఫర్ట్ గా ఉంది. ఇంత స్పేస్ ఇంకా ఉంది. 6 feet ఏంటి, ఇంకా హైట్ ఉన్న వాళ్ళు కూడా చాలా ఈజీగా కూర్చోవచ్చు. అంత స్పేషియస్ గా అయితే కనిపిస్తుంది. బ్యాక్ సీట్ వాళ్ళకి ఏసీ వెంట్స్ అయితే మధ్యలో ఇవ్వడం జరిగింది. దీనికి అడ్జస్ట్మెంట్ కింద ఇచ్చేసారు ఏసీ వెంట్స్. మనం చూస్తున్నాం ఇక్కడ 2 ఛార్జింగ్ పాయింట్స్, ఒకటి సి టైప్, ఒకటి USB ఛార్జింగ్ పాయింట్. ఇది ఒక ఫోన్ హోల్డర్ ఉంది. బ్యాక్ డోర్ లో హ్యాండిల్ క్రోమ్ ఎలిమెంట్ ఇచ్చారు. ఇక్కడ పవర్ విండో బటన్ కనిపిస్తుంది. బాటిల్ హోల్డర్ ఒకటి ఉంది. చాలా క్యూట్ గా, అంటే ఓన్లీ బాటిల్ మాత్రమే పెట్టుకోవడానికి ఇచ్చారు. ఫ్రంట్ లో అయితే ఇంకొంచెం ఉంది, ఏదైనా ఫోన్లు అలా పెట్టుకోవచ్చు బాటిల్ హోల్డర్ తో పాటు. ఇక్కడ ఓన్లీ బాటిల్ హోల్డర్ మాత్రమే ఇచ్చారు. పెద్ద స్పీకర్ ఒకటి డోర్ లో ఉంది. యాజ్ ఇట్ ఈస్ గా ఈ సైడ్ ఎట్లా అయితే ఉందో ఆపోజిట్ డోర్ లో కూడా సేమ్ అలాగే ఉంది. ఇంకా ఇంజన్ విషయానికి వస్తే 1.2 లీటర్ జెడ్ సిరీస్ 3 cylinder ఇంజన్ ఇవ్వడం జరిగింది. ఇందులో టార్క్ వచ్చి 112 Nm ఉంది. టోటల్ కార్ లెంత్ వచ్చి 3860 mm ఉంది. టోటల్ విడ్త్ వచ్చి 1735 mm. హైట్ వచ్చి 1520 mm. దీని వీల్ బేస్ వచ్చి 2450 mm ఉంది. టర్నింగ్ రేడియన్స్ వచ్చి 4.8 mm ఉంది. గ్రౌండ్ క్లియరెన్స్ వచ్చి 168 mm. 6 ఎయిర్ బ్యాగ్స్ ఇచ్చారు. ఫ్రంట్ 2, బ్యాక్ 2 అండ్ సైడ్ 2. షోరూమ్ ప్రైస్ వచ్చి 8,29,500 ఉంది. ఆన్ రోడ్ ప్రైస్ వచ్చి 10,04,000 ఉంది. ఈ కార్ రివ్యూకి ఇవ్వడమే కాదు, అక్కడ స్టాఫ్ యొక్క రెస్పాన్స్ చాలా బాగుంది. అందుకని పర్సనల్ గా చెప్తున్నాను, మీరు ఈ కార్ కనుక కొనుక్కోవాలి అనుకుంటే తప్పకుండా హైదరాబాద్ లో ఉన్న వరుణ్ షోరూమ్ ని విజిట్ చేయండి. చూసారు కదా మారుతి సుజుకి స్విఫ్ట్ 4th జనరేషన్ ZXi Plus యొక్క రివ్యూ. మా రివ్యూ కనుక మీకు నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి.